యాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం కోసం ఎందుకు అన్వేషణ? దైవం కోసం ఎక్కడెక్కడో వెతికి ఎక్కడెక్కడో తిరిగి వృధా ప్రయాస పడనేలా? దైవం సర్వాంతర్యామి, నిజమే. ఆ అంతర్యాలలో నువ్వు కూడా భాగమే. కాబట్టి దైవం నీలో ఉన్నాడు. నిష్కల్మషమైన హృదయంతో అంతర్వీక్షణతో నీలోకి నువ్వు తొంగి చూడు. దైవం సాక్షాత్కారమవుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన దైవ దర్శనమంటూ దైవ పరమార్థాన్ని, మానవీయ విలువల్ని ఆవిష్కరించిన కారణ జన్ముడు, దత్తాంశ సంభూతుడు షిరిడీ సాయిబాబా. ఆ షిరిడీ సాయినాథుడు ప్రతిష్ఠితమైన ఎన్నో మందిరాల్ని ఈ కార్యక్రమంలో ప్రతి గురువారం తిలకిస్తున్నాం. ఆ పరంపరలోనే ప్రకాశం జిల్లాలోని కరవది గ్రామంలో నెలకొన్న షిరిడీ సాయి మందిర విశేషాల్ని ఇప్పుడు తిలకిద్దాం. ఆధ్యాత్మికతను మానవ ధార్మికతతో జోడించిన అవధూత షిరిడీ సాయినాథుడు. సామాన్యునిగా జీవించి అసామాన్యమైన ప్రభావాన్ని భక్తులపై చూపిన దయాసింధువు సాయిబాబా. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామంలో ఉన్న సాయిబాబా మందిరం సాయి భక్తుల పాలిట ఆధ్యాత్మిక ధామంగా విలసిల్లుతోంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న గ్రామం కరవది. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సువిశాల ప్రాంగణంలో ఉన్న సాయి మందిరం ఆహ్లాదకర వాతావరణ నేపథ్యంగా అలరారుతోంది. గులాబీ వర్ణ శోభితంగా మందిర ప్రాంగణం అల్లంత దూరం నుంచే కనువిందు చేస్తుంది. మందిర స్వాగత ద్వారంపై సాయినాథుడి ప్రతిమ గోచరమవుతుంది. ముఖమంటపంపై సాయి విగ్రహం ప్రసన్నమయంగా విలసిల్లుతుంది. 2004వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ మందిరానికి శంకుస్థాపన గావించారు. బంగారు బొట్లు అనే సాయి భక్తుడు ఈ మందిరానికి కావలసిన స్థలాన్ని ఉచితంగా సమర్పించాడు. 2006వ సంవత్సరంలో జూన్ 1వ తేదీన మందిరంలో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు. మందిరంపై సంప్రదాయ సాయి మందిరాల రీతిలోనే స్తూపాకార గోపురం గోచరమవుతుంది. వ్యక్తులు స్థూల దృష్టిలో నుంచి సూక్ష్మ దృష్టితో ప్రతి అంశాన్ని పరిశీలించాలని ఈ స్తూపాకృతి గోపురం సందేశమిస్తున్నట్టుగా ఉంటుంది. గోపురం త్రికలశయుక్తంగా ఉంది. ప్రతి వ్యక్తికి గుణత్రయాలు తప్పనిసరి అని ఇందులోని ఆంతర్యం. పైన ఉన్న ఏకకలశం సాయి ప్రవచించిన సబ్కా మాలిక్ ఏక్ హై అనే ఏకేశ్వరోపాసనకు తగినట్టుగా ఉంటుంది. అవలోకించి చూస్తే సాయి మందిరంలో ఉన్న ప్రతి అంశంలో అర్థం, పరమార్థాలు ఉంటాయి. మందిర ప్రదక్షిణల అనంతరం భక్తులు సాయి సన్నిధానంలోకి ప్రవేశిస్తారు. సాయి మందిరం నెలకొన్న కరవది గ్రామం విలక్షణ నామంతో అలరారుతోంది. కరవది అని ఈ గ్రామానికి పేరు రావడంలో ఆంతర్యం ఉంది. త్రేతాయుగంలో ఖరాసురుణ్ణి శ్రీరాముడు ఈ ప్రాంతంలో వధించాడని చెబుతారు. కరవద జరిగిన ప్రదేశం కాబట్టి కాలక్రమంలో ఇది కరవది అయ్యిందంటారు. అలాంటి పురాణ ప్రశస్తి ఉన్న, విశేష ఐతిహ్యమున్న కరవది గ్రామంలో సాయినాథుడు సచ్చిదానందమూర్తిగా దర్శనమిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రధాన మంటపంలో సాయి ప్రధాన విగ్రహం చిన్మయ చిదానందమయంగా జీవకళతో అలరారుతుంది. సర్వాలంకృతంగా, సమస్త సౌందర్యం పోతపోసిన చందంగా సాయి విగ్రహం సమ్మోహనకరంగా భాసిల్లుతుంది. సాయి అలంకార విశేషం నేపథ్యంగా ఎన్నో అంశాల్ని ప్రస్తావించుకోవచ్చు. సాయి తన జీవితంలో ఏనాడు అలంకారాలకు, ఆడంబరాలకు ప్రాధాన్యతనివ్వలేదు. నిరాడంబర జీవితాన్ని ఆయన తన జీవన పర్యంతం గడిపారు. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్నా అని సాయి సదా చాటి చెప్పారు. అలాంటి సాయిని భక్తులు తమ ఆత్మానందం కోసం సర్వాలంకృతంగా కనువిందుగా తీర్చిదిద్దుకుంటున్నారు. రజత కిరీటధారి అయి బంతులు, చేమంతుల మాలికల్ని ధరించి పట్టు వస్త్రాలతో, గులాబీల గుబాళింపులతో సాయి సుందర బంధురంగా అలరారుతున్నాడు. సాయి పదమందారాల చెంత ఎర్రమందారాలు చేరి అవి తమ జన్మను చరితార్థం చేసుకుంటున్నాయా అనే భావన ప్రస్ఫుటమవుతుంది. సకల సన్మంగళం కోసం
వాతావరణాన్ని సదా పరిశుద్ధం చెయ్యడం కోసం సాయికి నిత్యం ధూపం సమర్పిస్తారు. ఈ ధూపం నేపథ్యంగా సాయిని దర్శించడం ఓ కమనీయ అనుభవం. సాయి ప్రధాన విగ్రహం ముంగిట సాయి మరో చిన్న విగ్రహం ఉంది. ఈ సూక్ష్మ విగ్రహానికి ప్రతినిత్యం విశేషించి ప్రతి గురువారం వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. శుద్ధోదకం, గోక్షీరం, విభూతి, తేనె, చక్కెర, ఫలోదకం, హరిద్రోరకాలతో అభిషేక వేడుకను నయన మనోహరంగా జరుపుతారు. ఓ సాయి, నీ రూపం పవిత్రం, నీ పాదాలు పవిత్రం, నీ మూర్తిమత్వం పవిత్రం, కర్మబంధాల్ని తప్పించే నీ దర్శనం పరమ పవిత్రం. నీ యందు నమ్మకం ఉంచితే నువ్వు మా ముంగిట ప్రత్యక్షంగా ఉన్న మధురానుభూతిని కలిగిస్తావు. అలాంటి దయామయుడైన సాయి దర్శనానికి ప్రతినిత్యం కరవది సాయి మందిరానికి భక్తులు నిరంతరం తరలి వస్తారు. కరవది సాయిబాబా మందిరంలో నిత్య పూజాది కైంకర్యాలు సంప్రదాయ రీతిగా కొనసాగుతాయి. ప్రతినిత్యం సుప్రభాత సేవతో మొదలుకొని సేజ్ హారతి వరకు పలు ఆరాధనలు భక్తుల జయజయ ధ్వానాల మధ్యన కొనసాగుతాయి. ప్రతి గురువారం ఇక్కడ విశేషమైన రీతిలో సాయి పూజా స్రవంతి పరిఢవిల్లుతుంది. కాకడా హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతుల్ని బాబాకు సమర్పిస్తారు. ఈ హారతుల సమయ మధ్యకాలంలో పలు విధాలలో అర్చనలు, ఆరాధనలు, భజనలు, సత్సంగాలు కొనసాగుతాయి. ప్రతినిత్యం బాబా దర్శనానికి భక్తులు మందిర ప్రాంగణానికి తరలివస్తారు. అందరి లక్ష్యం ఒక్కటే, అదే సాయి దర్శనం. అందరి భావన ఒక్కటే, అదే సాయి అనుగ్రహ విశేషాన్ని అందుకోవడం. అందరి ఆకాంక్ష ఒక్కటే, సాయి తమకు సదా చేదోడు వాదోడుగా ఉండడం. ఇలా భక్తులందరిలో సమ్యక్ అనుభూతి ప్రస్ఫుటమవుతుంది. నన్ను దర్శించవచ్చే నా ప్రియ ఆప్తులారా, నేను మీలో ఒకటినే, మీవాడినే, మీ కుటుంబ సభ్యున్నే. నన్ను మీలో ఒకడిగా చేసుకుని నాకు ప్రేమను అందివ్వండి, ఆప్యాయతను పంచండి. నేను మీకు దాసుడనవుతాను, మీరు పిలిస్తే పలుకుతాను అంటూ సాయి తాను భక్తులకు ఆధీనుడని చెప్పుకున్నారు. అంతటి దయాళువు, కరుణామృత సింధువు షిరిడీ సాయిబాబా. ప్రతి గురువారం సాయి చిత్రపటాన్ని పూల పల్లకీలో ఉంచి మందిర ప్రాంగణంలో ఊరేగిస్తారు. కరవది సాయిబాబా మందిరంలో ఉపాలయాలున్నాయి. ఉపాలయాలలో వినాయకుడు, దత్తాత్రేయుడు పూజలందుకుంటారు. సాయి మందిరాలలో వినాయకుడి మందిరం తప్పకుండా ఉంటుంది. సాయి దర్శనానికి ముందే తప్పకుండా గణేషుని దర్శించాలి. సాయి దర్శనానంతరమే దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవాలి. సాయి మందిరంలో పాటించే సంప్రదాయాలలో ఇది ఖచ్చితంగా పాటించాలి. కరవది సాయి మందిరంలో ప్రత్యేక మందిరంలో సర్వాభీష్టప్రద సిద్ధి వినాయక స్వామి కొలువుదీరి ఉన్నాడు. మరోవైపు దత్తాత్రేయ స్వామి మందిరముంది. అత్రి అనసూయలకు కారణజన్ముడిగా ఆవిష్కారమైన దత్తాత్రేయుడి ఆరాధనం వల్ల కలియుగంలో భక్తులకు చిత్తశాంతి లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుంది. గోమాతలో సమస్త దేవతలు కొలువుదీరి ఉంటారని ప్రతీతి. ఒక్క గోవుని పూజిస్తే చాలు ముక్కోటి దేవతల్ని పూజించినట్టే. అలాంటి గోమాతను భక్తులు ఈ మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా పూజించుకుంటారు. ఈ మందిరంలో విశేష సందర్భంలో కోలాట వేడుకను నిర్వహిస్తారు. జానపద కళారూపమైన కోలాటానికి ఒంగోలు జిల్లా పెట్టింది పేరు. సాయినామ సంకీర్తనలతో పాఠశాల విద్యార్థులు లయబద్ధంగా సంప్రదాయ రీతిలో ప్రదర్శించే కోలాట విన్యాసం వీణుల విందుగా చూడముచ్చటగా కొలువుదీరుతుంది.
జానపద కళారూపాలను సాయి అమితంగా ఇష్టపడేవారు. షిరిడీలో సాయి జీవించి ఉన్నంత కాలం జానపద కళాకారుల్ని సమాదరించేవారు. అలాంటి కళాసాయి ముంగిట విద్యార్థులు లయాన్వీతంగా ప్రదర్శించే కోలాట సంబరం కడు రమణీయం, కడు కమనీయం. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సమర్థ సద్గురువు సాయికి మనం సాష్టాంగ నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో ఆశ్రయించాలి. మన మనసుల్ని అటూనిటూ సంచారం చేయకుండా జాగ్రత్త పడాలి. సాయి తప్ప మన మనసుల్లో వేరే భావాలకు చోటివ్వకూడదని సంకల్పించుకోవాలి.